తెలిసినట్టయితే వాళ్ళని బయటికి తీసుకురావచ్చుగా. తీసుకురావచ్చు, కానీ దానికి సరైన సాక్ష్యాలు కావాలంటే ఎలాగైనా ఆ దోషుల్ని పట్టుకుని మా నాన్నని చిన్నాన్నని నిర్దోషులను నిరూపించి బయటికి తెస్తాను. నన్ను నమ్ము. పిలిచారా సార్? 12వ తారీఖు రాత్రి ఏం జరిగింది? ఆ రోజు రాత్రి నేనేదో రాసుకుంటూ ఉండగా సుందర్రావు ఆనందరావులు కలిసి అలా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. వాళ్ళు కొట్టిన దెబ్బ ఎక్కడ తగిలిందో ఏమిటో. పాపం పొద్దున్న చూసేటప్పుడు చచ్చిపోయి ఉన్నాడు సార్. జేబులు కొట్టే కేసా? నేను జేబులు కొట్టానే కాని మీ పోలీసులాగా కడుపులు కొట్టలేదు, ప్రాణాలు తీయలేదు. నిజంగా పోలీసులు ప్రాణాలు తీసేవాళ్లే అయితే నీకిలా మాట్లాడే ధైర్యమే ఉండదు. సరే, చనిపోయిన రవి చెల్లెల్ని పిలు. ఆ రవి చెల్లెల్ని నేనే. నీ పేరు? రాణి. ఈ ఇంట్లో మిగతా వాళ్ళని కూడా చంపితే ప్రమోషన్ ఇస్తానన్నాడా బాపినీడు? బాపినీడా? ఎప్పుడు ఆ పేరు కూడా వినలేదా? బాపినీడికి నీ అన్నయ్య చావుకి సంబంధం ఏమిటి? బతుకున్నప్పుడు మా అన్నయ్య ఆ నీచుడి కోసమే హత్యలు చేశాడు. మా కోసం మంచిగా మారాడని తెలిసి మీ పోలీసుల ద్వారా మా అన్నయ్యను చంపించాడు. ఎప్పటికైనా ఆ నీచుడి మీద ప్రతీకారం తీర్చుకుంటాను. వాడి చావు నా కళ్ళ చూస్తాను. అంటే నీ ప్రతీకారం కోసం నిజాయితీ పరులైన ఇద్దరు పోలీసుల జీవితాల్ని బలి తీసుకుంటావా? వాళ్ళు నిజాయితీ పరులా కాదు, హంతకులు. బాపినేడు మోచేతి నీళ్ల కోసం కక్కుర్తిపడిన కుక్కలు. వాళ్ళెవరో తెలుసా? ఒకరు మా నాన్న, మరొకరు మా చిన్నాన్న. వాళ్ళు ప్రాణాలు తీసే హంతకులు కారు. నీతికి నిజాయితీకి నిలిచే సిన్సియర్ పోలీసులు. నా మాట విను. నువ్వు సాక్ష్యం చెప్తే ఆ బాపినేడు కుట్రని బట్టబయలు చేస్తాను. అక్కర్లేదు, నా పగ నేనే తీర్చుకుంటాను. ఆ బాపినేడు ఎంతకైనా సమర్థుడు. నేను ఎదురు తిరిగానని తెలిసిన రోజున తప్పకుండా నన్ను చంపి తీరుతాడు. రాణి, మీ అన్నయ్య చావుకి కారణమైన వాళ్ళ మీద నీకెంత కడుపు మంటుందో, మా వాళ్ళని అపనిందల పాలు చేసిన వాళ్ళ అంతు చూడాల్సిన బాధ్యత నాకు అంతే ఉంది. ప్లీజ్ నా మాట విని నాతో చేయగలవు. నేను నీకు రక్షణ కల్పిస్తాను. మా ఆంటీ. నమస్కారం అండి. రాణి, ఇక నుంచి ఇది నీ ఇల్లు అనుకో. ఇక నీకేం భయం లేదు. లోపలికెళ్ళు. రాణి, ఓ చిన్న రిక్వెస్ట్. పోలీసులు దొంగలు ఒకటైపోయారని జనం అనుకోకుండా ఉండడానికి నువ్వు కటింగ్లు మానేస్తే బాగుంటుంది. అలాగే. ఒరేయ్, ఎవరు అమ్మాయి? మనకు కావాల్సిన అమ్మాయి. ఎవరతను? మన ఊరు కొత్తగా వచ్చాడే ఎస్ఐ. అతనేనేమో. చాలా అందంగా ఉన్నాడు కదా. నువ్వు మూసుకో. ఏమిటి? నోరు. ఏమిటి కన్నా ఇలా వచ్చావు? రవి అనే వ్యక్తి మీ దగ్గర పనిచేశాడా? రవి అంటే మన రవేనా? నువ్వు మూసుకో. చూడు కన్నా, నా కంపెనీలలో, నా ఫ్యాక్టరీలలో, నా కళాపీఠాలలో అన్నింటిలోనూ కలిపి 12,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళల్లో రవి ఎవడో నాకెలా తెలుస్తుంది కన్నా? నో, మీరు అబద్ధం చెప్తున్నారు. అతను మీ దగ్గరే పనిచేసేవాడని అతని చెల్లెలు చెప్పింది. ఆమెపై మీరు అత్యాచారం కూడా చెయ్యబోయినట్టు చెప్పింది. శివోహం. శివ శివ, ఏమిటి దారుణం, ఎందుకీ అభాండం? చూడు కన్నా, పెద్దవాళ్లతో వ్యవహరించేటప్పుడు మంచి చెడు తెలుసుకుని మాట్లాడడం మర్యాద నాయన. మీకు అతను తెలుసో తెలీదో త్వరలోనే నిరూపిస్తాను. ఎందుకైనా మంచిది, వీడి మీద ఒక కన్నేసి ఉంచమని మన వాళ్ళందరికీ చెప్పు. అలాగే. ఓం నమః శివాయ. ఈ ప్రమోషన్ గురించి నాకు వదిలేవా, ఊరిక కంగారు పడక. అలాగే గురు, నువ్వు చెప్పినట్టు చేద్దాం. తెలిసిందా? స్టేషన్ లో సిగరెట్ కాలుస్తున్నావు, పైగా పొగ నా మొహం మీద వదిలిపెడుతున్నావా? ఏంటి సిగరెట్ కాల్చాలనేది కాల్చాం, ఏంటి పెద్ద బోడి అజమాయిషి చేస్తావేటి? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్?
ఏ ఊరికి నాన్ సెన్స్ గిన్సెన్స్ అంటావట పెద్ద డిసిప్లిన్ ఆఫీసర్ లాగా. మీ నాన్న మీ బాబాయ్ హత్య చేసి జైలుకి వెళ్ళారు. ఆగండి సార్, ఆయన ఎందుకు కొడతారు? ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. ఏమైందిరా? మనం చేసిన పని వల్ల అబ్బాయి అవమానాల పాలవ్వాల్సి వస్తుంది. మన అబ్బాయి ఎప్పుడు అవమానాల పాలయ్యారా? కళ్ళు మూసుకుంటే అబ్బాయి అవమానాల పాలవుతున్నట్టు కనిపిస్తోందరా. మరి ఏం చేస్తాం? మనం చెయ్యని నేరం మన నెత్తిన పడ్డప్పుడు, అదే ఆ చెయ్యని నేరమే మన మీద పడ్డప్పుడు మనం ఇక్కడ చేతులు కట్టు కూర్చుంటే వాడక్కడ 10 మందిలోనూ ఎన్ని అవమానాలు పొందుతున్నాడు. బాగుందిరా. జైల్లో పడ్డాక మనం ఏం చేయగలుగుతాం చెప్పు. పెద్దోడా ఒక పని చేస్తే ఏమిటది? మనం జైలు నుంచి తప్పించుకుని రుజువు చేసుకోవాలి. చచ్చా, ఏమిటో నువ్వు చెప్పేది? మనం పోలీసులు, మన కాండక్ట్ రూల్స్ ఒప్పుకో. నీ మొహం, మనం పోలీసులుగా ఉన్నప్పుడే రూల్స్ రా. ఖైదీలుగా ఉన్నప్పుడు మనకు రూల్స్ ఏంటి? అందుకే మనం తప్పించుకుని హంతకులు కాదని రుజువు చేసుకోవాలి. అంతేనంటావా? అంతేరా. కానీ ఎలాగో తప్పించుకునేది? దానికి నేను ఒక ప్లాన్ చెప్తాను కదా. అమ్మో, నాకు భయం వేస్తాను. నేనున్నాను కదా, నేను చెప్పినట్టు చెయ్యి. కాపాడండి, కాపాడండి, కొట్టుకుంటున్నాడు. కాపాడండి, కాపాడండి. అయ్యో అయ్యో, కాపాడండి, కాపాడండి, కాపాడండి. వాళ్ళు వస్తున్నారు, గట్టిగా కొట్టుకో. అయ్యో, మూర్తురాలతో కొట్టుకుంటున్నాడు. కాపాడండి, కాపాడండి, రండి. అయ్యో, కాపాడండి, రండి బాబు, రండి రండి. ఆ తాళాలు వాడి చేతిలో పెట్టండి బాబు. మంచినీళ్ళు పడరావా? ఏమి సార్ ఆగో. చిన్నాడా, రైటర్ గారి తాళం వేసింది ఇట్లా. ఆ రవి గారి చావు గురించి తెలుసుకోవాలంటే ఈ రైటర్ గారిని కలుసుకోవడం తప్పదురా. ఇప్పుడు ఎట్టంట? ఇప్పుడు ఎట్టా మరి? నో, తప్పించుకుపోయిన వాళ్ళు ఖైదీలు మాత్రమే కాదు, మాజీ పోలీసులు కూడా. వాళ్ళు తప్పించుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సాయం చేసిందని ప్రెస్ అభిప్రాయపడుతోంది. అది నిజం కాదు సార్. మీ మాట నేను నమ్మొచ్చు, కానీ ప్రెస్ సబార్డినేట్స్ నమ్మరు. సో మిస్టర్ విజయ్, వెంటనే వాళ్ళని వెతికి పట్టుకోండి. వాళ్ళని పట్టుకున్న వాళ్ళకి బహుమతి ఇస్తామని పేపర్లో ప్రకటించండి. ఈ పారిపోయిన ఆనందరావు సుందర్రావుని పట్టుకుంటా ప్రమోషన్ సంపాదిస్తా. వాళ్ళు బయటికి వచ్చి రవిని ఎవరు చంపారు అని విచారణ మొదలు పెడతారంటావా? అదే సార్ నా భయం. వాళ్ళు విచారణ మొదలు పెడితే మీరు పెద్దల్లో కలిసిపోతారేమోనని. మూస్తావా? ఏమిటి నోరు. చాలండి. భైరవా, సార్, శత్రువు మనల్ని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచించే లోపే వాళ్లను దెబ్బతీయడం నా అలవాటు. భైరవ, వాళ్ళిద్దరినీ ఓ కంట కనిపెడుతూ ఉండు. సమయాన్ని బట్టి పెద్దల్లో కలిపేద్దాం. ఓం నమః శివాయ. ఖైదీల బట్టలు కూడా ఫేషన్గా అయిపోయి గుర్తించుకున్నారు.
కరెక్ట్గా ఉన్నాయి. పెద్దడా ఆకలి దంచేస్తుందిరా, ఇంకొంచెం ప్రసాదం పెట్టమని అడుగుదామా? ఒరే చిన్నాడా, ప్రసాదం పలహారంలాగా తినాలి కానీ అన్నంలాగా తినకూడదురా. ఇంకా పెట్టమంటే ఇది కూడా లాక్కుంటారు. కూర్చొని తిన్నాం పద. ఒరే కావాలంటే నాది కూడా కొంచెం తిను. పెట్టరా, ఆకలి వస్తుంది. ఒరే చిన్నడా, బుజ్జిగాడు అమ్మో మన్ని పట్టుకోవడానికి వస్తున్నట్టున్నాడు రా. అక్కడ దాక్కుదాం పద. స్వామి, నా తండ్రులు నిర్దోషులని నా మనసుకి తెలుసు. అసలు దోషులు పట్టుబడి నా వాళ్ల మీద వచ్చిన ఈ మచ్చ మాసిపోయేలా చేయి స్వామి. ఈ ప్రయత్నంలో నాకు విజయం కలిగేలా చూడు స్వామి. డ్రైవర్, డ్రైవర్, ఎక్కడికి వెళ్ళాడు? ఆగు. వదలరా. అరే విజయ్, బాగున్నావా? బానే ఉన్నాను. నువ్వు ఊరుకొని వచ్చానాడా? అసలు నీ గారపోయి వాడు అలా చేసింది ఎలా? ఎస్ఐ ఉద్యోగం రాగానే పెద్ద మునగడ అయిపోయాను అనుకుంటున్నావా? సిగరెట్లు తాగితే గుండె చిల్లులు పడి బూందీ జల్లేలాగా అయిపోతుంది తెలుసా? అవును, అసలు నిన్ను ఎట్ట పెంచాం రా? అగరత్తు పొగ తగిలితేనే దగ్గుతావన్న భయంతో ఇంటూ అగరత్తులు కూడా వెలిగించకుండా పెంచితే ఇవాళ నువ్వు సిగరెట్ తాగుతావా? రే, నీ ఊపిరితిత్తులు మైనపొత్తులాగా కరిగిపోతాయి తెలుసా? మీ ఇద్దరు చేతులు చాపండి. అలారా దానికి. ఇక ముందు ఎప్పుడు సిగరెట్లు తాగిన చేతులు చేయవేస్తావా? ఒరే చిన్నడా, పెద్దడా